టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతను మరో 13 పరుగులు చేస్తే వన్డేలో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. సచిన్, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, జాక్ కలిస్ వంటి దిగ్గజాల కంటే వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా హిట్మ్యాన్ నిలుస్తాడు. ఈ అరుదైన జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్లలోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు రోహిత్ 259 ఇన్నింగ్స్లలో 10,977 రన్స్ చేశాడు. ఇంగ్లండ్తో ఈరోజు జరిగే మూడో వన్డేలో రోహిత్ ఈ భారీ రికార్డును సాధించే అవకాశముంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ 119 పరుగులు, 9 బంతుల్లో శతకం బాది ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హిట్మ్యాన్కిది వన్డేలో 32వ సెంచరీ కాగా అంతర్జాతీయ క్రికెట్లో 49వ శతకం. రోహిత్ మరో సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ 100, విరాట్ కోహ్లీ 81 తర్వాత 50 సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డులోకి ఎక్కుతాడు.